మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం వింటున్నాం. వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం నేర్చుకుంటున్నాం. వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం నేర్చుకుంటున్నాం. పైపెచ్చు నీళ్ళు గురించి మాట్లాడటం జరిగింది. అంటే ఆయన బిగినింగు, తర్వాత రక్తమును ఆయన కార్చడం, ఆ రక్తము పవిత్రమైనది, ఆ రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం, ఆ రక్తము ద్వారా మనకి స్వస్థత కలిగింది. అంటే మానవుడు ఈ మానవ ఆకారంలో వచ్చిన మనము ఆయన యొక్క పోలికగా, ఆయన యొక్క స్వరూపంగా వచ్చిన మనము పాపములో పడిపోయాం. సర్వ మానవులందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. అతిక్రమముల ద్వారా, పాపం ద్వారా దేవునికి దూరం అయిపోయిన మనము మళ్ళీ ఆయన సన్నిధికి చేరాలంటే ఆయన కుమారుడైన రక్తము ద్వారా, ఆ ఆత్మ ద్వారా, అంటే యేసుక్రీస్తు వారు ఆ ఆత్మ శరీరధారిగా ధరించుకుని ఆయన కార్చిన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళటానికి తన ప్రియ కుమారుని ద్వారా మనల్ని విమోచించుకున్నాడు దేవుడు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మొదటి అధ్యాయంలో జగత్తు పునాది వెయ్యబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇది ఒకసారి మీరు మనసులో ఉన్నట్లయితే కాస్త నేను మీ ముందుకి తీసుకుని వెళ్తాను. ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఆగి ఉన్నాం. 5, 6, 7, 8, 9 వచనాల్లో ఆగి ఉన్నాం. ఇక్కడ నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయి, రక్తం సాక్ష్యం ఇస్తుంది, ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. నేను ఒక విషయం చెప్పనా మీకు, సాక్ష్యం ఇచ్చేది పరిశుద్ధాత్ముడే. పునాది మనకి అపోస్తల కార్యము 2వ అధ్యాయం కానించి మనం చదవాలి. అంటే అసలు క్రైస్తవులు అంటే ఎలా పిలువబడ్డారంటే అక్కడి నుంచే, ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో యేసు ప్రభు గారికి మనము సహోదరులమైపోయాం. యేసు ప్రభు గారికి మనము ఆయన యొక్క సొత్తైన ప్రజలుగా అయిపోయాం. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధపరిచాడో మనము ఆయన సన్నిధికి ఆయన ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఆయన తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మీరు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మీరు వెళ్ళినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ విలువైన మాట మనకి కనపడుతుంది. 20వ వచనం, యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడినారు. అపోస్తులను మనం తక్కువ అంచనా వేయకూడదండి. అపోస్తులకి సువార్తను అందించింది యేసుప్రభు గారు. మీరు ఆగండి, నేను ఆదరణకర్త పంపుతాను, ఆయన నాలో నుంచి నా మాటలు మీకు చెప్పనన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం ఈ మాటల్లో మనకు అన్నీ ఉంటాయి. మరి ఇక్కడ సాక్ష్యం ఇచ్చేది ఎవరు అని చూస్తే యోహాను గారు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్లే. యోహాను గారు మనకు తెలియపరిస్తే పరిశుద్ధాత్ముడు తెలియపరిచినట్లే. మరి ఇక్కడ రక్తం కాడ ఆగాం మనం. ఆ రక్తం మనల్ని విమోచించింది. మనము పాపం లేదని చెప్పుకుంటే దేవుని అబద్ధకుని వారు చేయని వారుగా అవుతామంట మనం. అందులోనే 9వ వచనంలో కనపడతాయి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఏ విషయాలు కనపడతాయి. రైట్, ఇప్పుడు మనం నేర్చుకోవచ్చిన ఈ రోజు యొక్క రక్తం యొక్క సాక్ష్యంలో మొదటగా నేను మాట్లాడిపెట్టాను. మళ్ళీ రక్తం యొక్క సాక్ష్యంలో రెండో విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే ఆ రక్తం మనల్ని పవిత్రపరిచింది. ఆ రక్తము దేవుడి దగ్గరికి చేరింది. ఎలా చేర్చాడైనా చూడండి. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడం అన్నారు ఇక్కడ. కొరింథీ పట్టణస్థులకి కొరింథీ అపొస్తలుని గల పౌరస్తు అవయవాలు అంటారు అక్కడ. గలతీయులకు రాసిన పత్రికలు ఆయన అంటారు 28వ వచనం, ఇందులో యూదుడని
3 అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 27 చూద్దాం, 26 చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవునికి కుమారులయ్యారు. విశ్వాసం ఇక్కడ పట్టుకున్నాడు ఆయన. ధర్మశాస్త్రం గురించి మాట్లాడతారు గలతీ పత్రికలో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అమూల్యమైన రాయి అంటాడు ఆయన. రాయి అంటాడు, రాయి, అమూల్యమైన మూలరాయి అని అంటారు. పిలుపులు రాసిన పత్రికలో ఒక విలువైన మాట ఉంటుంది. ఏంటంటే 2:5 యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉంటారు. మనస్సు అంటాడు. పిలుపులు రాసిన పత్రికలో మనస్సు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అమూల్యమైన రాయి, వధువు సంఘం గురించి. గలతీయులకు రాసిన పత్రికలో ఏంటంటే ఆత్మ. చూడండి ఆత్మ. చూడండి 5:16 చూడండి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. మీ శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. శరీరమును ఆత్మ శరీరం విరోధంగా అపేక్షించును. విరోధంగా ఉన్నాయి. మీరు ఈ రక్తం యొక్క సాక్ష్యంని వినాలి. ఈ రక్తం యొక్క సాక్ష్యంని వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. ఆయన ఆలోచన బట్టి మనం నడవాలి. రక్తం చాలా ముఖ్యం. ఆ రక్తం మనల్ని పవిత్రపరిచింది. అందుకనే అపోస్తలుడు సాక్ష్యమిస్తూ యోహాను సువార్త 1 అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను గారు రాస్తూ 12లో తన్ను ఎందరంగి 1 అధ్యాయము 12 11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన. స్వకీయులు ఎవరండి? యూదులు. మరి ఇప్పుడు యూదులు ఏమీ వింటలేదు. దేన్ని వింటలేదు యూదులు? దేని గురించి పరిచయంగా మనం చూస్తే యోహాను భక్తుడు చివరి దినంలో ఉన్న సంఘానికి రాశారు. అప్పుడు కొందరు అబద్ధ బోధకులు యేసు కేవలం ఆత్మ మాత్రమే, ఆయనకి శరీరం లేదు, రక్తం లేదని చెప్పారు. అందుకే ఈ పత్రిక, యోహాను గారు రాసిన పత్రిక రాయటం జరిగింది. పైపెచ్చి ఏమన్నారంటే వాళ్ళు, దానికి అపోస్తలుడైన యోహాను గారి జవాబు ఏమి చెప్పారంటే, నిజంగా నీళ్ళ ద్వారాను, అంటే బాప్తిసం ద్వారాను, రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. అందుకని 19 యోహాను సువార్త నిన్న చూసాం. 19లో నిన్న చూసాం కదా. ఏం చూసాం? ఆయన రక్తం సాక్ష్యం ఇస్తుంది. ఏంట సాక్ష్యం? 19 30 19 అధ్యాయం 39 34 35 ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యం సత్యమే. చెప్పేది పరిశుద్ధాత్మ, అతనికర్త కదా చెప్పేది. ఆయన సాక్ష్యాన్ని బట్టి మనం ఉండాలంటున్నాను. ఆయన ఆలోచన బట్టి మనం ఉండాలంటున్నాను. ఆయన ప్రేమను బట్టి మనం ఉండాలంటున్నాను. ఆయన కృపను బట్టి మనం ఉండాలంటున్నాను. మీకు అర్థమవ్వాలి. అంటే రక్తం ఎంత విలువైనదో నేను ఈ భాగంలో మీకు చెప్పాలని ముందుకు తీసుకువెళ్తున్నానండి మీకు. ఎందుకంటే అపోస్తలుడైన యోహాను గారు చెప్పారు. ఎందుకంటే నీళ్ళ ద్వారా బాప్తిస్ము మరియు రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయన మనిషి మరియు నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నారు యోహాను గారు. యేసుక్రీస్తు వారు కొంతమంది ఆత్మగా వచ్చారు, అప్పటికి ఆత్మ వెళ్ళిపోయింది, ఆయన కేవలం మనిషే అని చెప్పారు. కాదయా, ఆయన శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు. అందుకే ఆయన శరీరమును ఏలియా మోషే ఉన్నప్పుడు రూపాంతరపోయినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని ఎలాగైతే అన్నారో అప్పుడు కూడా శబ్దం వచ్చింది. మార్క్స్ వార్తలో ఉంటుందా వచ్చిన. మీరు ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని విని మనం అందరం ఏం చేయాలంటే మారాలి, అనేకుల్ని మార్చాలి. ఆయన రక్తం చాలా విలువైనది, అమూల్యమైన రక్తం అంటారు పేతురు గారు. ఈరోజు ఈ యొక్క భాగం మీరు విని ముందుకు వెళ్ళటానికి ఏంటంటే మెయిన్ అర్థం ఏంటంటే చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 19 అమూల్యమైన రక్తము చేత
అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్న మీరు ఎరుగుదురు. ఎరకరా మీరు? అమూల్యమైన రక్తం అది, నిష్కలంకమైన రక్తం అది. విమోచింపబడుదురు కదా. ఆయన జగతి పునాది వెయ్యబడక మునుపే నింపబడిన గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసము నిరీక్షయు దేవుని యందు ఉంచబడినవి. ఆయన ప్రత్యక్షం రాబోతున్నాడు, మహిమ శరీరంగా వాళ్ళందరినీ మార్చబోతున్నారు. అందుకే యేసోపు ఆది కాండంలో ఉన్న యాకోబు గారి కుమారుడని యేసోపు నా ఎముకలను ఇక్కడ ఐగుప్తులో పాతొద్దు, నా పితరుల దగ్గర పాతాలి. నేను మహిమ శరీరంగా ఆ దేశం నుంచి లేపబడాలి. నేను ఆయనతో వస్తాను కూడా, వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి లేపబడాలి. ఇది నీకు అర్థమవుతే దేవుని యొక్క తన అడుగుజాల్లో నువ్వు ఉండాలి. రక్తం యొక్క విలువ అర్థమవుతే ఈ సారం అంతా మీకు అర్థమవుతుందండి. ఇది రెండో భాగంగా మీరు చూసుకోవాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన వినికుల్లో జ్ఞాపకం ఉంచునుగాక. ప్రేయర్ చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తాను. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియ సహోదరులందరికీ కూడా మీ రక్తం యొక్క విలువను, మీ కుమారుని యొక్క విలువను బయలుపరుస్తావని వాళ్ళు మనోనేత్రం, మా మనోనేత్రం వెలిగించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను నా పరమ తండ్రి. ఈ పాదం ఈ పాదం దగ్గర చేర్చుకుంటారు. యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పించుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చూడండి, ఇంకా విలువైన మాటలు మనం ఆత్మ గురించి కూడా సాక్ష్యం విందాం. రక్తం గురించి రెండవ భాగంగా మీరు చూడండి. ముందుకి మనం ఇంకా వెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.